ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ యొక్క దైవధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండరు వాగ్దానం ఇర్మియా రాసిన గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయుచును. కనుక ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం అనగానే మనకి అందరికీ చాలా ప్రాముఖ్యమైన వచనము, పరిచయమైన వచనం. ఎందుకంటే ఈ ప్రార్థనకు సంబంధించిన వాక్యం కనుక దేవుడు నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తును. కనుక ఆత్మీయ జీవితాల్లో ప్రవక్తలైనా, భక్తులైనా, దేవుని సేవకులైనా వారు ఎవరైనప్పటికీ కనుక అనుదినము మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థన అనగా ఆయనతో సహవాసం చేయటం, దేవునితో సహవాసం చేయటం అనేది మానవుడికి ఎంతో మంచిది. ఎందుకంటే దేవుడే మానవుని నిర్మించారు కనుక మన అక్కర, అవసరత, కొరతలు ఎన్నో కలిగి ఉంటాం జీవితంలో. అవన్నీ దేవునికి తెలియజేయటమే మన యొక్క ముఖ్య ధర్మం. కనుక ప్రవక్త ఇక్కడ మరి ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై జ్ఞాపకం చేసుకుని అప్పటికైనా శ్రమలో ఉన్నాడు. అక్కడ రాజు చెరసాలలో ఉంచాడు. సిద్కియా అక్కడ రాజు కొన్ని కారణాల వలన ఆ ఇర్మియాను ఆయన ప్రవక్త ప్రవచించాడు కనుక చెరసాలలో ఉంచాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. ఇప్పుడు మనం మరి నిస్సహాయులుగా ఉన్నాము, మరి మనమేమి తోచని పరిస్థితిలో ఉన్నాము, దిక్కు తెలియని స్థితిలో మనం ఉంటాము. అప్పుడు దేవుడు తన దూతను పంపి, ఆయన వాక్యాన్ని పంపి ఆయన మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఇర్మియా జ్ఞాపకం చేసుకుని దేవుడు ఈ లేఖన భాగాన్ని ఆయన్ను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 2వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేది. కనుక దావీదుతో దేవుడు సెలవిచ్చింది ఏంటంటే, అయ్యా నీవు నా కుమారుడు, నిన్ను మోచించాను, మరి గొర్రెల దొడ్లోంచి తీసుకొచ్చాను, పిలుచుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను నా ప్రజల విషయమై. కనుక నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము. అది ఏ సమస్య అయినా, ఏ అక్కరైనా, ఏదైనప్పటికీ నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్యముగాను, భూదిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. జనాన్ని నీకు స్వాస్యంగాను, భూదిగంతముల వరకు వారు నీకు సొత్తుగా, వాళ్ళు నీ సొత్తు, నీ ప్రజలుగా ఇశ్రాయేలు నీకు ఇస్తాను, నీవు నా కుమారుడు, నన్ను అడుగుము. ఇదే ప్రార్థనలో ఉన్న అనుభవం. మనం అడగటం నేర్చుకోవాలి. ప్రభువును ఏ విధంగా అడగాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో అది మనం మరి నేర్చుకునవలసిన వారంగా ఉన్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూలోకమున్న దినాల్లో శిష్యులకు ప్రార్థన నేర్పించేవారు. పరలోకపు తండ్రి అని మొదలుపెట్టి మరి ఈ దినానికి కావాల్సిన మాకు ఆహారము, అనుదిన ఆహారం మాకు దయచేయమని ఆయన ప్రార్థన నేర్పిస్తూ ఉండేవాడు. కనుక ప్రార్థన ఆత్మీయమైన జీవితాల్లో చాలా అవసరమైనది. మన ప్రతి అవసరం తీర్చబడాలంటే ప్రార్థన తప్ప వేరే మార్గము లేదు. దేవునితో మాట్లాడాలంటే, మరి మన సహవాసం చేయాలంటే ఒకే ఒక మార్గము ప్రార్థన. అందుకనే మరి ఆయన అన్నాడు, నా కుమారుడు నీవు. మరి కుమారుడికి తండ్రి ఏది కూడా దాచడు. ఆయన ఏదైనా అడిగితే ఇంకా ఎక్కువే ఇస్తాడు. కుమారుడు మరి రొట్టెని అడిగితే పామునిచ్చునా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక కుమారుడు అడిగిన దానికంటే ఎక్కువగానే ఇస్తాడు. కనుక నీవు నా కుమారుడు, నన్ను అడుగుము. ఎందుకంటే నేను నీకు తండ్రిని, నీవు నాకు కుమారుడు. అందువలన తండ్రి కుమారుడు కనుక అటువంటి సంబంధం మనకు కలిగి ఉన్నాం. కనుక నువ్వు ఎంతో స్వేచ్ఛగా, స్వాతంత్ర్యంగా అడగాలి. అదే సమస్య అయినా
కొన్ని మర్మం ఉంటాయి, గూఢమైన సంగతులు ఉంటాయి, మానవ జ్ఞానానికి అందవు. అవి కూడా అంటాడు కీర్తన గ్రంథం 25:14, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. కనుక మర్మము, వాక్యము మర్మముగా ఉంటుంది. దేవుని జ్ఞానం కూడా మర్మం. అది మనకి గ్రహించాలంటే మరి మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే ఆయన మర్మము, నిబంధన తెలియజేస్తూ ఉంటాడు. కనుక భక్తి మర్మము గొప్పది అంటాడు దేవుడు. కనుక భక్తి అనేది ఇదొక మర్మం, అది అందరికీ అర్థం కాదు. ఇదొక మర్మము, గొప్పదని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక హెబ్రీ పత్రిక 4:16 అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకి ఏదైనా సమయోచితమైన సహాయం కొరకు, మనకు సహాయం కొరకు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు వెళ్ళాలి. మనకు సమయోచితమైన సహాయం, ఏ సమయానికి ఏది అవసరమో, ఏది కావాలో. మనకు జ్ఞానం తక్కువగా ఉంది, జ్ఞానం తక్కువగా ఉన్నాడు. అలా దేవుడిని అడగాలి. యాకోబు పత్రికలో, మీరు జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తానని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమయోచితమైన సహాయం కొరకు మనం కృప పొందినట్లు ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు మనం వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మన అడిగే ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు, మొరలు ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మరి దేవుడు ప్రార్థనకి తొందరగా జవాబిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. మన ప్రార్థనకు ప్రార్థించినప్పుడు జవాబు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, తొందరగా అవ్వచ్చు. అయితే పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఘం అయితే ఆసక్తి కలిగి ప్రార్థిస్తూ ఉంది, చాలా ఆసక్తి కలిగి. ఎందుకంటే పేతురు చెరసాలలో బంధింపబడ్డాడు. ఆయన బయటికి రావాలంటే ఎవరి తరము కాదు, చాలా కష్టకరమైన పరిస్థితి. అలాంటి చెరసాల నుండి బయటికి రావాలంటే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక సంఘ ప్రార్థన ఎంతో అవసరం. ఎందుకంటే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. కనుక ఆ సంఘం ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. మరి పాతాళ ద్వారాలు సంఘం ఎదుట నిలువబడవని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ప్రార్థనలు ఎదుట పాతాళం యొక్క ద్వారాలు అవి ఏమాత్రం కూడా లెక్కగా ఉండవని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక వారి యొక్క ప్రార్థన ఇంకా ముగించలేదు. వెంటనే పేతురు చెరసాలలో నుంచి ఆ గృహానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్నిసార్లు మన ప్రార్థన ఆలస్యం అవుతూ ఉంటుంది, అయినా దేవుడు అది కూడా మేలు కొరకే. అపోస్తలుడైన పౌలు ఎంతో పరిచర్య, ఎన్నో పత్రికలు, గొప్ప దైవజనుడు, నూతన గ్రంథంలో క్రొత్త నిబంధనలో గొప్ప దైవజనుడు. అటువంటి దైవజనుడు ఒక దినాన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువుకి, అయ్యా మరి నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఎంతో వేదన బాధ పెడతా ఉంది, దాన్ని నువ్వు తీసివేయమని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రభువును బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయితే ఆయన అంటాడు, ఆ ముళ్ళు నేను తీను, నీకు ఉండవలసిందే, ఆ శ్రమ, ఆ ముళ్ళు, ఆ బాధ నీకు ఉండవలసిందే. అయితే దాన్ని భరించడానికి నీకు నేను ఓపిక కలుగజేస్తాను, దాన్ని భరించడానికి నీకు కృపను అనుగ్రహిస్తాను, నా కృప నీకు చాలు, కృపిస్తాను, దాన్ని భరించడానికి శక్తి ఇస్తాను, కానీ ముళ్ళు మాత్రము దేవుడు ఎందుకు కొన్ని ప్రార్థనలు ఆయన ఆ విధంగా చేస్తూ ఉంటాడు. కొన్ని ప్రార్థనలకు ఆయన జవాబు తొందరగా వస్తూ ఉంటాయి. కనుక దానియేలు విషయమే కూడా మనకు తెలుసు. ఆయన కూడా మరి నెబుకద్నెజరు ఉన్న సమయాల్లో కల చెప్పాలి, కలభావం చెప్పాలి. అది కూడా ఎంతో తీవ్రమైన పరిస్థితి. అయితే దానియేలు అంటాడు, ఇతర మనుషుల కంటే నాకు జ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల ఇది నేను తెలియజేయలేనని ఆరోగ్యతో చెప్తాడు. అక్కడున్న ఆరోగ్యతో చెప్పి, ఇతర మనుషుల కంటే మాకు జ్ఞానమేమీ లేదు, అయితే ఈ మర్మాన్ని బయలుపరచగలిగిన దేవుడు మా దేవుడు. ప్రార్థన చేస్తే కలిసి సంగముగా సహవాసంగా ప్రార్థన చేస్తే ఆ మర్మాన్ని
గూఢమైన సంగతులను బయలుపరచడానికి మా దేవుడు సమర్థుడు. అది మా విశ్వాసం. కనుక మేము ప్రార్థన చేసి చెప్తాము అని అంటాడు. అయితే అంతకుముందు 2వ అధ్యాయంలో ఆ నెబుకద్నెజరు ఏం చేశాడంటే శకునుగాండ్రను, గారడీ విద్య గలవాళ్ళను, మాంత్రికులను, జ్యోతిష్కులను, కల్దీలను అందరినీ సమకూర్చాడు. ఇది చెప్పాలంటే వాళ్ళు అంటారు, అయ్యా ఇది మా వల్ల కాదు. ఎప్పుడు రాజు అడిగిన ప్రశ్న ఇంతవరకు ఎవరు ఎప్పుడు ఎక్కడా అడగలేదు, మీరే అడుగుతున్నారు. కళ మర్చిపోయాను అంటున్నారు. కళ చెప్పండి, బావని చెప్తాం. అయ్యా నేను కళ మర్చిపోయాను అంటాడు. అయితే మేము చెప్పలేము, ఇది మా వల్ల కాదంటే. దానియేలు అంటాడు, అయ్యా మర్మాలని, గూఢమైన సంగతులను గ్రహించడానికి శక్తి కలిగిన దేవుడు మాకున్నాడు. అది మా జ్ఞానం కాదు, కానీ మేము ప్రార్థన చేస్తే దేవుడు మాకు తెలియజేస్తాడని మరి దానియేలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆఖరుగా 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14 వచనం అదే 13. వాన కురియకుండా నేను ఆకాశం మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనం చేయుటకు మిడతలు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. కనుక నా పేరు పెట్టిన నా జనులు ప్రార్థనలో తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన వెడల చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను ఆలకిస్తాను. కనుక ఎంత మంచి లేఖన భాగం. మరి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని మరి లేఖన భాగం ద్వారా దేవుడు ఉదయకాల మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మరి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల ధ్యానంలో ప్రభువా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం నుంచి ప్రభువా మీరు మాట్లాడని మాటలన్నిటి కొరకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నీకు ప్రార్థన చేయాలని, మొరపెట్టాలని, ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకోవాలని, మా పాపాలను విడిచిపెట్టాలని హృదయపూర్వకంగా ప్రభువా మేము నిన్ను అడిగితే అది ఏ పరిస్థితి అయినా, ఏ శ్రమ అయినా, ఏ ఇరుకైనా వారు బాకా లోయలో పడి వెళుతూ ఉన్నారు, శ్రమలోయలో పడి వెళుతూ ఉన్నారు. అయితే దాన్ని జలమయముగా చేస్తూ వచ్చారు. కారణం ప్రభువా మీరున్నారు, మా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నామని మా పితరుల యొక్క విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ ఆ విధంగా మా జీవితాల్లో విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో చివరి దినాల్లో ప్రభువా నీ వైపు చూస్తే మా కలిగిన ప్రతిదాన్ని తీర్చడానికి ప్రభువా సమర్థుడు అని ఈ లేఖన భాగం ద్వారా తెలియజేసిన నీ కృపాంతటి కొరకే వందనాలు. ఈ ధ్యానించున్న వారు ఎవరైనప్పటికీ నీ ప్రభువా వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వారి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి, అక్కర, కొదువు, లేమి నువ్వు తీర్చగల దేవుడు ఎరిగి నీ వైపు చూస్తూ విశ్వాసంతో ప్రతిదినం దావీదు వలె ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం నీకు మొరపెట్టేవారంగా మమ్మల్ని నేర్పించి సిద్ధం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.